తెలుగు టెలివిజన్ రంగంలో పరిచయం అక్కర్లేని కామెడీ స్టార్ సుడిగాలి సుధీర్. తన కామెడీ టైమింగ్తో అదిరిపోయే స్కిట్లతో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ నవ్వించే సుధీర్ డీటెన్ కార్యక్రమంలో కూడా శక్తివంచన లేకుండా నవ్వులు విరబోయిస్తున్నాడు. ఇక సుధీర్కి రష్మి అంటే ఎంత ఇదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె స్టేజ్ పై ఉందంటే చాలు సుధీర్లోని ప్రేమికుడు గుండెలు చీల్చుకుని బయటకొస్తాడు. అయితే తాను అందరినీ అలరిస్తున్న డీటెన్ కార్యక్రమంలోనే సుధీర్కి ఘోర అవమానం ఎదురైంది. వేదికపై ఉన్న అందరితోనూ చీకట్టించుకోవడం సుధీర్కే చెల్లింది. పైగా తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే రష్మి కూడా అక్కడే ఉండడం సుధీర్ని దారుణ అవమానానికి గురిచేసింది. అంతేనా అనుకోకండి, చివరికి రష్మి కూడా సుధీర్ని చీకొట్టడం ఘోర అవమానానికి మరింత పరాకాష్ట అని చెప్పుకోవాలి. అసలు ఏం జరిగిందంటే, యాంకర్ ప్రదీప్ సుధీర్ లవ్ గురించి మాట్లాడుతుండగా మధ్యలో ఎంటర్ అయిన రేడియో జాకీ హేమంత్ ఓ బెట్ కాశాడు. తాను రష్మిని ప్రేమలో పడిస్తానని హేమంత్ సుధీర్తో పందెం వేయడంతో అక్కడంతా ఆశ్చర్యపోయారు. ఇక సీన్లోకి రష్మి నటి వర్షిని ఎంటర్ అవడంతో పరిస్థితి రసవత్తరంగా మారింది. రష్మి నిన్ను పడేస్తానని సుధీర్తో బెట్ కాశానంటూ హేమంత్ చెప్పగా, హేమంత్ నేను నిన్ను పడేస్తానని రష్మితో బెట్ కాశానంటూ వర్షిని చెప్పింది. దాంతో మధ్యలో దూరిన సుధీర్, రష్మి ఇప్పటిదాకా నేను ఇక్కడ మన ప్రేమ కథే చెప్తున్నా అనేసరికి ప్రదీప్ అందుకుని, ఇప్పటిదాకా నువ్వు చెప్పింది ప్రేమ కథ నవ్య బుక్లో వచ్చిన నవలేమో అనుకున్నానంటూ సెటైర్ వేశాడు. ఆ తర్వాత రష్మి సీరియస్గా మాట్లాడుతూ, నీలో ఏ క్వాలిటీ ఉందని నిన్ను ప్రేమించాలంటూ సుధీర్కి అదిరిపోయే జలక్ ఇచ్చింది. దాంతో సుధీర్ కూడా సీరియస్గా, హలో టాలీవుడ్ మొత్తం నా బ్యాక్ ఉంది, నీ గురించే కదా రష్మి ఈ డీటెయిల్ మొత్తాన్ని నా భుజాలపై వేసుకుని నడిపిస్తున్నా అంటూ ఎక్స్ట్రీమ్గా చెప్పాడు. దాంతో అందరూ అవాక్కైపోయారు. ఆ మాట అన్నాడో లేదో అందరూ ముఖంపై చీకొట్టి స్టేజ్ నుంచి వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు నీ గురించి ఏ కొంచెం ఆలోచించేదాన్నని ఈ డైలాగ్ చెప్పిన తర్వాత చీ అంటూ వెళ్ళిపోయింది రష్మి. ఆ షాక్ నుంచి సుధీర్ తేరుకునే లోపే వర్షిని కూడా తూ అనుకుంటూ విశ్వేశ నడుచుకుంటూ అక్కడి నుంచి నిష్క్రమించింది. ఇక ఆర్జే హేమంత్ కూడా సుధీర్ని పిలిచి మరీ చీకొట్టాడు. అందరూ వెళ్ళిపోయినా నువ్వు ఉంటావు కదా అని సుధీర్ అనేసరికి, నువ్వు చెప్పిన లైన్ ఎంత దరిద్రంగా ఉందో తెలుసా అంటూ మరోసారి గట్టిగా చీకొట్టు వెళ్ళిపోయాడు హేమంత్. ఏంటి భయ ఇది అంటూ ప్రదీప్ని అడగ్గా ప్రదీప్ అద్దం తీసి చూపించాడు. ఆ అద్దంలో తన ముఖాన్ని తానే చూసుకున్న సుధీర్ చీ అంటూ వెళ్ళిపోవడం కొసమెరుపు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.